వాళ్ళు అందరికీ ఇన్విటేషన్ बहुत बहुत बढ़िया, जोरदार तालियों से अभिनंदन करते हैं बच्चों का। చాలా అద్భుతంగా ప్రదర్శించారు చిన్నారులు. ఎంతో శ్రమ పట్టుదల మన భారత్ అంటే అంత. మన దేశ భారత మాత పాదపద్మాలకు నమస్కరించి ఈ మహాహారతి భారత మాత మహాహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహనీయులు అందరికీ కూడా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఆశీర్వచనాలు అందజేస్తూ భారతదేశము ప్రపంచంలోనే
ఒక విశిష్టతను, ఒక గురుతరమైనటువంటి సంస్కారమును సంపాదించుకున్నటువంటి దేశము భారతదేశము. జ్ఞాన ప్రధానమైనటువంటి దేశము, దేవతా ప్రధానమైనటువంటి దేశము. ఇక్కడ పుట్ట దేవుడు, ఇక్కడ చెట్టు దేవుడు, ఇక్కడ నది దేవుడు, ఇక్కడ పర్వతము దేవుడు. ప్రపంచములో ఎక్కడ ప్రతి మనిషి దేవతా స్వరూపమైనటువంటి దేశము భారతదేశం. ప్రపంచంలో ఎక్కడ మనిషిని దేవుడిగా ఎవరు గుర్తించరు. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అన్నాడు. ఓరి మానవుడా, మహానుభావ, నీ దేహమే దేవాలయము అన్నాడు. ఇందులో ఉన్నటువంటి జీవుడు, ఏ ప్రాణి అయితే ఉన్నాడో ఆత్మస్వరూపుడు, ఇతడే దేవుడు, సనాతనుడైన దేవుడు అన్నాడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, దేవుడికి రోజు పూజ చేస్తాం. నిన్న పెట్టిన పూలను తీసివేసి మళ్ళీ కొత్త పూలను పెడతాం. ఏమిటయ్యా ఈ కొత్త పుష్పాలు అంటే అజ్ఞానము అనే నిర్మాల్యము. ప్రతివాడు ఎవడు పూర్ణ జ్ఞాని కాదు, ఒక పరమేశ్వరుడు తప్ప. మానవుడు ఎవడు పూర్ణ జ్ఞాని కాదు. ఇవాళ కొత్త జ్ఞానమును సంపాదించుకొని నిన్నటి ఒక అజ్ఞానమును తీసివేసుకోవటమే ఆ పరమేశ్వరుని యొక్క పూజ అన్నాడు. ఇంత గొప్ప ప్రపంచానికి సంస్కారమును ప్రసాదించేటువంటి దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో పుట్టటమే పుణ్యము, ఇక్కడ పాపానికి తావు లేదు. అంత గొప్పది ఈ భారతదేశం. మనమందరము అంత ధన్యులం. అందువల్ల భారత మాత దేశభక్తి లేనివాడు వాని జీవనం వ్యర్థము, మాతృభక్తి లేనివాడు వాని జీవితము వ్యర్థము. మాతృభక్తి దేశభక్తి ఉన్నటువంటి వాని జీవితము ఒక పరిమళాన్వితమైనటువంటి, ఒక భవ్యమైనటువంటి పుష్పము వలె వాని జీవితం ఎప్పుడు విరాజిల్లుతూ ఉంటుంది. వేదికని అలంకరించిన పెద్దలందరికీ కిషన్ రెడ్డి గారు శాలువతోటి స్వాగతం పలుకుతున్నారు. శ్రీ కీరవాణి గారు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవడానికి విచ్చేశారు. వారు కూడా ఈరోజు మాట్లాడబోతున్నారు. మనం అందరం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నారు. కిషన్ రెడ్డి గారు అక్కడ హారతి దగ్గర లైట్స్ ఆన్ చేసి రెడీ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి కొద్ది క్షణాల్లో మహాహారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. విచ్చేసిన ప్రత్యేక అతిథులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు కిషన్ రెడ్డి గారు. గురువు గారు మాడుగుల నాగఫణి శర్మ గారు చెప్పినట్టుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లికి తండ్రికి విద్య నేర్పిన గురువుకి కూడా గౌరవభావంలో అగ్రపీఠాన్ని ఇచ్చే దేశం కేవలం భారతదేశమే. అటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సమైక్య భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన ఎందరో మహానుభావుని స్మరించుకుంటూ ఇటువంటి భారత మాతకి హారతి అనే కార్యక్రమం, గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టి ఎన్నో ఏళ్లుగా చేసుకుంటూ నిర్విరామంగా చేస్తున్న శ్రీ మాన్యులు కిషన్ రెడ్డి గారికి ముందరగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, అట్లాగే గౌరవనీయ గవర్నర్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ఇంకా సంతోషిస్తూ, మీ అందరికీ కూడా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడే అవకాశాన్ని, గుర్తు చేసుకునే అవకాశాన్ని మరోసారి ఈ కార్యక్రమం కలిగించినందుకు చాలా సంతోషిస్తూ, నేను స్వరపరిచిన ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పాటని, పల్లవిని గుర్తు చేసుకుంటూ మీ ముందు ఆలపిస్తానండి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం,
నా దేశం మన దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి. జై హింద్. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంఎం కిరవాణి గారు, గత ఒకరోజు ముందే ఈ సంవత్సరము పద్మశ్రీ అవార్డుగా కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తించబడినటువంటి శ్రీ మాడుగుల నాగపల్లి శర్మ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ఎం రఘునందన్ రావు గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ గారు. 76వ గణతంత్ర దినోత్సవం ప్రారంభమైంది. వచ్చే సంవత్సరము జనవరి 26 వరకు కూడా మనమందరం కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాజ్యాంగము ఏదైతే మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రూపకల్పన చేసి ఇచ్చారో ఆ కార్యక్రమానికి మనందరం సంవత్సరం పాటు పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొని అమలుకు తీసుకురావడం ద్వారా ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భారత మాత భారతదేశానికి ప్రతీక. ఎవరికైనా అమ్మనే తొలి గురువు. మన దేశాన్ని మన అమ్మలా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా భారతమాత అంటే సర్వసర్పి, సమదృష్టి, అదేవిధంగా సమభావన కలిగి ఉన్నదని అర్థము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఆలోచన విధానానికి పెద్దపీట వేసి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి కార్యక్రమాన్ని నినదించారు. దాంతోపాటు సబ్కా ప్రయాస్ అనేటువంటి మనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఇది అంబేద్కర్ భావనను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో అంబేద్కర్ గారి ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. సమాజంలో దేశభక్తిని నిరంతరం జాగృతం చేసే లక్ష్యంతో గత 7 సంవత్సరాల క్రితం ఈ యొక్క జనవరి 26వ తేదీన నెక్లెస్ రోడ్ వేదికగా భారత మాత మహారతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది 8వ కార్యక్రమం. రాజ్యాంగ విలువలను, దేశభక్తిని పెంపొందించడమే ఈ యొక్క మహారతి కార్యక్రమం యొక్క లక్ష్యము. మీరందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషము. మనకందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా జాతీయ భావనను పొందించేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల నుంచి అపూర్వంగా స్పందన వస్తుంది. అది రామ జన్మభూమి ఉద్యమం కావచ్చు, పోఖ్రాన్ అణు పరీక్షలు కావచ్చు, కార్గిల్ యుద్ధంలో సైనికులకు అండగా నిలిచినటువంటి సందర్భం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు, పాక్ భూభాగంలో దాక్కున్నటువంటి ఉగ్రమూకల పైన సర్జికల్ స్ట్రైక్ కానీ ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, రామ జన్మభూమి మందిర ప్రారంభం కావచ్చు, ఘర్ ఘర్ తిరంగా కావచ్చు. గత 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వము భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం, మన భారతీయ విలువలకు పట్టం కట్టేలా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకే ఈ భారతమాత మహారతి కార్యక్రమము నేటి తరానికి, యువతరానికి, నవతరానికి, భావితరానికి భారతమాత ఔన్నత్యాన్ని, మన దేశ గొప్పతనాన్ని, మన ఆలోచనలు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనకందరికీ తెలుసు, ఈరోజు మనందరము ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా భారత మాత గురించి, భారతదేశం గురించి, మన ప్రియతమ నాయకుడు భారత రత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ వాజ్పేయి గారు కవిత తప్పకుండా మనం స్మరించుకోవాలి. వారన్న మాటలు, భారత్ కోయి భూమి का टुकड़ा नहीं, यहाँ जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन का धरती है, अभिनंदन का धरती है, ये अर्पण का भूमि है, ये तर्पण का भूमि है. इसका नदी नदी हमारे लिए गंगा माँ है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए.
और मरने के बाद भी गंगा नदी में बहते हुए हमारे अस्थियों को कोई कान लगाकर सुनेंगे तो वे एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। अंदरिकी वंदनालु, अंदरिकी नमस्कारालु। सबको मेरा प्रणाम, नमस्कार। On the dais, Sri J. Kishan Reddy, Honorable Union Minister of Mines, it gives me immense joy to be here with you on this auspicious occasion of Bharat Mata Harati 2025, a grand celebration that beautifully blends patriotism and culture. Today, as we gather to honor our motherland, we not only celebrate the spirit of Bharat, but also reflect on the unity and diversity that makes our nation truly unique. Bharat Mata Harati is not just an event, it is a movement that embodies the ethos of Ek Bharat, Shrestha Bharat. This celebration brings together people from different regions, showcasing the vibrant tradition and cultural diversity of our great nation. विज्ञान संपन्नां विश्व चैतन्यदायिनी अखंड भारतीं वंदे विश्व शांति विधायिनी माता प्रथमो गुरु तल्लिये मोदटि गुरुवु न मातु परदैवं तल्लिनि मिंचिन दैवं लेदु अन्नारु पेद्दलु तल्लुलके तल्ली मातलके मात मन देशमात मन भारतदेश मातृभूमि विश्व प्रपंचाనికి విజ్ఞానం పంచిన వేద భూమి శాస్త్ర సంస్కారాలను పంచిన శాస్త్ర భూమి కర్మ సిద్ధాంతం బోధించిన కర్మ భూమి భగవద్గీతతో మానవాళికి కర్తవ్యం బోధించిన గీతాచార్య భూమి బుద్ధుని గన్న శాంతి భూమి జ్ఞాన మార్గం చూపిన శంకరులను గన్న జగద్గురు భూమి శారదా రామకృష్ణులను గన్న సత్యభూమి వివేకానందుని గన్న వివేక భూమి శివాజీలు వీర సావర్కర్లను గన్న వీరభూమి అంబేద్కర్లను గన్న రాజ్యాంగ భూమి మహాత్ములను గన్న మహనీయ భూమి దీనదయాళులను గన్న దివ్య భూమి భగత్ సింగులను గన్న భయ పరాక్రమ భూమి ఇటువంటి అద్భుత ప్రతిభులను పరమహంసలను పరాత్పరులను కన్న ఈ దేవభూమికి మాతృభూమికి ఏమి ఇవ్వగలం? జన్మరుణం ఎలా తీర్చుకోగలం? మంగళహారతిగా నీరాజనంగా ఒక సప్తహారతిగా వెలిగించడం ద్వారా మన మాతృదేశ రుణం తీర్చుకుంటాం. ఇదిగో ఆ మంగళ నీరాజనాన్ని వెలిగించి ఇద్దాం. ప్రతి రైతును ఆదరించి అక్కున చేర్చుకునే ప్రతి సామ్యవాది ప్రజ్ఞా పరమేశ్వరుడే. సామాన్యుని మొదలు అసామాన్యుని వరకు ఈ దేశ ప్రజలు అందరికీ సమానంగా అందాలనే స్ఫూర్తితో 500కు పైగా సభ్యులు కలిగిన లోక్సభ రాజ్యసభలను ఆధునిక దేవాలయాలుగా భావించి ఆ సోపాన క్రమంలో తలను వంచి సాష్టాంగముగా నమస్కరించి ఆ మట్టి నుదుటి విభూతి రేఖలుగా దాల్చే మేధావులతో సామ్యవాదులతో సర్వ ప్రజా శ్రేయకాంక్షలతో ఇచ్చే ఈ హారతి ప్రజా స్వరాజ్య హారతి, ప్రజా రాజ్యాంగ హారతి.
తన వాళ్ళ యొక్క తన నిన్నటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మళ్ళీ ఆచరించే తన సింహావలోకనానికి ప్రతీక సింహం. వీరుల వీర చైతన్య పౌరుషాలకు పరాయి పాలన క్రింద నలిగిన వాడు గుండుకెదురుగా గుండెను నిలిచిన భారత స్వాతంత్ర్య సమర వీర సింహం. విప్పి విరల్చిన ధూళి ఇప్పటికీ మన ఎగరేసిన తలపై ఎగురుతూనే ఉంది. భూమార్గ, జలమార్గ, వాయు మార్గంలో త్రివిధ నరసింహులై శత్రుసేనల ఉక్కరగించే మహాపరాక్రమ శక్తిధర హరివీర భయంకర త్రిసింహ వీర విహార ఖడ్గచారణ శిరస్త్రాణ ప్రాణహారతి వైరి మార్గ విజయ వీర ప్రతాపమూర్తులై భారతమాత మణిమయ వజ్రకిరీటంలో వెలుగొందే మూడు సింహాల హారతి ఈ త్రిసింహ హారతి. షట్చక్రాలు 10 దిక్కులకు కాలచక్రానికి నిలయం ఈ శ్రీచక్రం. మొత్తం ఈ బ్రహ్మాండానికి నిలయం శ్రీచక్రం. చక్రం ప్రగతికి, కదలికకు, చైతన్యానికి ప్రతీక. చక్రం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. చక్రం పూర్ణానికి, శూన్యానికి చిహ్నం. మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడో అక్కడికే పోవడంలోని పూర్ణత, సమగ్రత ఇక్కడ కనిపిస్తుంది. సూర్యుడు పూర్ణ చక్రం, చంద్రుడు చక్రం, భూగోళం చక్రం. మానవుని ప్రతి కదలిక చక్రంపై ఆధారపడి ఉంది. 4 కళలు చక్ర స్వరూపం. మహావిష్ణువు చేతిలోని చక్రం ఈ చక్రం. ఇదే మన భారతాంబకిచ్చే శ్రీచక్ర హారతి. ఈ దేశం హిమాలయం, ఈ దేశం గంగా ప్రవాహం, ఈ దేశం గోధూళి విన్యాసం, ఈ దేశం ఇతిహాసం, ఈ దేశం సంప్రదాయం, ఈ దేశం సదాచారం, ఈ దేశం పురాణం, ఈ దేశం శాస్త్రం, ఈ దేశం ధర్మం, ఈ దేశం సంస్కృతం. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానం ఈ దేశం. ధర్మం, జ్ఞానధర్మం, కర్మయోగ, మర్మ మార్గాలను బోధించే అంతర్నామం వేదం. పాశ్చాత్య దేశం నీరంగుల చిత్రాలు తీసు చెట్టు బెరడులను వస్త్రాలుగా, మాన సంరక్షణగా అనాదరణ దశలో ఉన్నవే. ఈ దేశం విశ్వవిద్యాలయం విజ్ఞాన ప్రసారాన్ని నిత్య సుప్రభాతంగా ప్రకాశాన్ని అనుభవించేట్టుగా చేసింది నా వేదం. నాగరికత నవనీతం అందించిన నా వేదం, ఖగోళ గోళాలను శోధించిన నా వేదం, సరస్వతి శ్రీనూపుర సించాలం నా వేదం. ఇది అనాది నాడే అందిన మహాఖ్యాతి. అందుకే నా ఈ వేద హారతి. చక్రం ధర్మానికి ఆధారమై వెలుగుతున్న మన త్రివర్ణ పతాకం కేవలం ఒక గుడ్డ. గాంధీజీ పులిబిడ్డ అని మనలో పౌరుషాలను నింపే పరాక్రమాల అడ్డ. మాతృదేశ భక్తిని మన నరనరాల్లో నింపే వినయాల గడ్డ. నుదుటికి కుడి చేయి మడిచి ఆమించి జెండావందనం చేస్తున్న ప్రతి భారతీయుడికి గుండె నిండా ప్రేమ, దేశభక్తి, అభ్యుదయం, సర్వమానవ సౌభ్రాతృత్వం, శత్రువులను మట్టుబెట్టే ధైర్య సాహసం, శాంతం, సహనం అన్నీ కలిసిన వ్యక్తిత్వం పరిమళిస్తుంది. గోవు, గంగా, సింధు ఆది నదీ నదాలు, రామాయణ, భారత, భాగవత
గీతాది వాంగ్మయాలు, హిమాలయ వింధ్యాది పర్వతాలు, తీర్థాలు, క్షేత్రాలు, భాషలు, భావాలు, బంధాలు, అనుబంధాలు అన్నీ త్రివర్ణ పతాకమై మన కళ్ళ ముందు వెలుస్తాయి. ఎక్కడా వంచని తలను భక్తితో ఇక్కడ వచ్చి ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా మన భారతాంబకు చేసేదే ఈ భారతీయ జెండా హారతి. కొద్దిసేపట్లో ఈ యొక్క హుసేన్ సాగర్లో మధ్యలో నుంచి తప్ప